కొంకులు కొంకులు ఎరగొట్టాలా మీరు కూడా కానొస్తావంటున్నావే కొంకులు కొంకులు ఎరగొట్టాలా మీరు కూడా కానొస్తావంటున్నావే ఏదో నీ సొమ్ము పెట్టినట్టు ఏమనుకున్నావురా నువ్వేం చేస్తావరా ఏం చేస్తావరా నువ్వేం చేస్తావరా ఏం చేస్తావరా చెయ్యి ఊర్చలాంబిడి కొడుకు టొక్కలు యాదవలాంబిడి కొడుకు చెయ్యి ఊర్చలాంబిడి కొడుకు టొక్కలు యాదవలాంబిడి కొడుకు ఏది పైకి వస్తున్నామింద్రా ఏది పైకి వస్తున్నామింద్రా ఏదిరా నువ్వా నా ఇష్టం రా ఏడాది తిరుగుతా ఏడ తిరుగుతా నువ్వు నా ఇష్టం రా నీకోసం ఎంత దూరం తిరిగే నేను నువ్వు తిరిగేది ఎంత నా కోసం కాదు నిన్ను తిరగమని నేను అడిగాను చెప్పేది ఏంది నువ్వు చెప్పేది ఏంది నువ్వు చెప్పేది చెప్పేది ఏంటో మర్యాద వింటా వినవా ఏంది చెప్పయ్యా బైపాస్ పడింది కదా మనకి బైపాస్ సముద్రం కాడికి వాడరేవుకి అటు పక్క రామపురానికి పడ్డది ఏదేమంట నీట్ గా బైపాస్ పడింది కదా పడింది పర్యాటకులు హైదరాబాద్ నుంచి చూడు అనంత వస్తున్నారు బాబాయ్ అక్కడికి హైదరాబాద్ నుంచి రాని హైదరాబాద్ ఏం చేస్తారు మన దాకా ఒంటి నడిపాడు ముసలాడు ఒంటి నడిపాడు ఆ ఒంటి నడిపిన ఆయనకు ఒంట్లో బాగా హాస్పిటల్ లో ఉన్నాడు ఆ ఒంటి నడిపే వాళ్ళు లేరు లేకపోతే వెళ్ళు నువ్వు ఏం లేదు దాన్ని చికమారు పట్టుకుని ముందు నడితే చాలు దాని మీద పడక నేను ఒంట్లని గుర్రాలని గాడిదలు నడిపేలాగా పడ్డాను ఏం నువ్వు డ్రైవ్ చేయడం కాదు కానీ నడతమే బరిగొడ్లు బరిగొడ్లు తీసుకురాట్లా నా బరిగొడ్లు నా ఇష్టం రా నా ఇష్టం రా అవకాశం వస్తుందా వస్తుందా నేను ఒంట్లని గుర్రాలని గాడిదలని ఇటు తీసుకొచ్చి పట్టేవాడా నేను చెప్పేది ఏంద్ర చెప్పురా బాగా పోయలేక డబ్బులు మొత్తం పోతాయి అర్థమైందా నడిపేవాడు లేడు డబ్బులు పోతే నీకేందంట అంత ముందు గంగిరెద్దులు ఆడిచాడు అంత ముందు గంగిరెద్దులు ఈ ఒంటులు గుర్రాలు ఆడిచేవాళ్ళగా పడ్డానంటారు లంబిడి కొడుకు నీకేమన్నా ఏమైనా పోయిందా నీకు అర్థం కాదు నాకు నీకు బయట పోయి ఏమైతే 10 నిమిషాలు నేను తిప్పేదేంద్రా చెప్పేది నీ బరిగొడ్లు నీ కాపలా పెట్టేస్తా అసలు నాకు అవసరం లేదు నా బరిగొడ్డు కాడకు నువ్వెందుకు నేను ఒంట్లు గాడులు గుర్రాలు నడిపేలాగా ఎంత వస్తుంది తెలుసా వస్తే రాని రోజుకు 30,000 ఎంత వస్తాయి 30,000 వస్తే ఏంటంట నాకు అవసరం సగం నీకు ఇస్తా అంటే సగం హాస్పిటల్ ఉన్నాడు ఆయన సీరియస్ గా ఉంటే పోనీరా హాస్పిటల్ ఉన్నాడు ఆయన సీరియస్ గా ఉంటే పోనీరా ఆడు పోతే పోనీ ఆడు పోతే నువ్వు తీసుకొని నడుపు ఆడిపోతున్నాడు 30,000 సగం ఎంత 15,000 వస్తాయి 15,000 నువ్వు తీసుకొని నెత్తి మీద పెట్టుకుని నెత్తి మీద పెట్టుకోవడం కాదు ఎలికలు పట్టేవాడు చెప్పేది మర్యాద వింటావు ఇప్పుడు నేను వెళ్ళాను అనుకో ఒంట్లో అడిచేవాళ్ళ ఉంటాను నేను జమీందారు పెట్టింది నువ్వే జమీందారు పెట్టినా నువ్వేమన్నా ఆఫీసర్వా దరిద్ర మొహం కూడా నువ్వేమన్నా ఆఫీసర్ పడరా పెద్ద ఇదిగా మాట్లాడతాను నువ్వేమన్నా రాను నువ్వు చూసావా గంగిరెద్దులు చెప్పారు గురించి గుర్రాలు గంగిరెద్దులు ఒంట్లు ఇట్లా ఆడిచేవాళ్ళగా పడ్డానంటారు నీకు అర్థం కావట్లేదు పిల్లకాయలు పెద్దలు అందరూ ఎక్కుతారు ఒంటి మీద డబ్బులు వస్తాయి వాళ్ళెక్కితే నన్నే చెప్పమాట నువ్వు వెళ్ళి ఆడించుకోవాలి నాటి ఇరిగిందా కొడతా చదువుతా మరి మరి రామంటే ఏంది రామంటే ఏంది ఊరికి అర్థ కుక్కలాగా కుక్కరా నువ్వు నక్కవురా అరే నువ్వు పిల్లి పోకూడా ఎవరు పిచ్చుకోక గడిచిందా నీకు నిన్ను గడిచి ఉంటదిరా వాదన వద్దు నాకు నేను అగ్రిమెంట్ తీసుకున్నా అగ్రిమెంట్ తీసుకుంటా 4 రోజులు మా బాబాయ్ వస్తాడు ఒంటి ముందు నడవాలి నీ బాబాయ్ ఎవరు నీ బాబాయ్ ఎవరు నా ఇంటి పక్క కూడా నా వెనకాల బరిగొడ్లు ముడ్లు ఎప్పుడు తిరిగితే ఏమొచ్చింది నీకు బరిగొడ్లు ముడ్లు ఎప్పుడు తిరిగి నీ ముడ్డి వెనకాల తిరగాలేదు నీ ముడ్డి ఒంటి ముందు తిరగయ్యా చిక్కమారు పట్టుకొని తిరగను నాకు అవసరం లేదురా ఏందిరా ఇప్పుడు నేను ఆలో అడ్వాన్స్ తీసుకుంటున్నా సాయంత్రం పట్టుతా అన్నాడు తీసుకో నువ్వు గాని రాలేదనుకో చెబుతున్నా తాడు పట్టుకుని నడుపు నీ ముఖం ఎట్లా ఒకసారి రోడ్ మీద చూపి అందరూ జనాలకి నువ్వు ముఖం తీసుకో నా ముఖంతో నీకేం పర్రా కక్కులు కత్తులు సాన్లు పెట్టి వాళ్ళ నువ్వా పంది కుక్కలు పెట్టేవాడు ఊర్లోకి వెళ్ళి ఒకసారి పంచాయతీలోకి వెళ్ళి చెప్పు గుర్రాలు కట్టలు ఎత్తేసుకునే నాయాలు నా ఆయకుడికి వచ్చి లెవెల్ కొడతాయి గుర్రాలు కట్టలు ఎత్తేసుకునే నాయాలు నా ఆయకుడికి వచ్చి లెవెల్ కొడతాయి నేనా నేనేదో దొరుకుతారా నీకు ఎందుకురా మరి వెళ్దాం పదా నీకు డబ్బులు ఇప్పిస్తాగా నీకు రోజుకి ఎంత కావాలి 15,000 రూపాయలు తొద్దు నీకా మీ తాత ముత్తాత మీ జేబులు కూడా సంపాదించుంటారు పేడ పెట్టి కొడతా చెయ్యి ఇరిగిపోయిందా కొడతా నీకు చెబుతున్నా రాయ్ నాకు కోపం ఎక్కువ కొడక గాడిదలు గుర్రాలు ఒంట్లు ఆడిచేవాళ్ళగా పడ్డా నేనా గాడిదలు గుర్రాలు ఒంట్లు ఆడిచేవాళ్ళగా ఒంటి నేను నడిపించుకుంటే సముద్రం దగ్గర సముద్రం కాడికి వెళ్తే బాగా నీకులాగా ఉంటాడు ఆయన పోనీరా చస్తే నాకేమో నువ్వు పోతే నాకేమరా గంగిరెద్దులు సముద్రం కాడ తీసుకెళ్ళి ఆడిచ్చావంట చూసావుంటరా గంగిరెద్దులు గుర్రాలు ఆడిచేవాళ్ళగా పడ్డా ఇప్పుడు వస్తారావా ఏం చేస్తామని చెప్పి మర్యాద
అక్కలు అక్కలరా అక్కలు తెస్తా ఒకటే నేర్చుకో నీ మంచి కాళ్ళ నీ మంచి కాళ్ళ లేకపోతే ఏమైంది డబ్బులు ఒంటికి రాజస్థాన్ తీసుకొచ్చాడు రాజస్థాన్ తీసుకొస్తే నువ్వు వెళ్ళి ఆడించుకో లేదనుకు చూడు ఒంటికి తాడి కట్టి చూడు ఆ రాజస్థాన్ ఏడవాళ్ళు వదులుతా తీసుకుంటే ఒట్టు తాడి కట్టాడు ఏదో ముఖం వేసుకుని తెరుతున్నా ఎల్లప్పుడు పంపలప్పుడు తిరిగి రాకమా ఏది పైకి వస్తున్నామింద్రా ఏది పైకి వస్తున్నామింద్రా చంపేస్తా మీరు నీకు వచ్చి రాగమైందా నీకు వచ్చా నాకెందుకు రాగమా నీకు రాకురా నీ బాబుకు రాకు నీ తాతకు రాకు నీ ముత్తాతకు రాకురా నాకేం పర్రా డబ్బులు వస్తున్నాయి కదా నీకు మాయదారు రాగు నేను అడిగాను యాదవా నేను రామని అడిగానా నేను ఆయన పిలిచానా యాదవ లంబిడి కొడక సిగ్గు లేదు శరం లేదు నీకు ఎవడో పంది కుక్కలు ఆడించుకునే బోతులు కాసేవాళ్ళు లేకుండా చెరువులు చెప్పు నువ్వు నీ ఎవడో కణాలు ఎవరా సిగ్గు లేదు శరం లేదు నీకు సిగ్గు లేదు శరం లేదు నీకు సిగ్గా నువ్వు బరిలో ముడ్డ నువ్వు సిగ్గుపడవా ఒరిజినల్ కొట్రాయి ఒరిజినల్ పాలు ఇచ్చారు ఎంత సంపాదించిన చెప్పు ఎంత సంపాదించారు నీకు చెప్పాలా లెక్కలు నువ్వే నా ఊనరావా లేదా నా కొడుకువా నా ఊనరావా నా కొడుకువా లేకపోతే మా ఊడు నువ్వు చెప్పేది మర్యాద ఏదో నువ్వు చెప్పేది దోశ మర్యాద నువ్వు చెప్తే నేను యాదవా కాడికి సముద్ర కాడికి సముద్ర కాడికి బరి ఎక్కుతారు పైన ఎక్కుతారా బరి కూడా ఎక్కుతారా సిగ్గు శరం లేదంటే నీకు నీ జన్మ ఏం జన్మ ఏ జన్మ ఏంద్రా ఏ జన్మ చెయ్యి పూర్చాల ఆంబిడి కూడా టొక్కలయ్యి యాదవ లాంబిడి కొడక చెయ్యి పూర్చాల ఆంబిడి కూడా టొక్కలయ్యి యాదవ లాంబిడి కొడక ఏదో బూతులు నాకు ఇంకా బూతులు వస్తాయి లాంబిడి కొడక ఏమనుకున్నావురా ఏమనుకున్నావురా బూతులు రాని చదువుతా బూతులు రానిగో ఏం మాట్లాడుతున్నావు నేను ఇక్కడ ఏంది నీ మాట్లాడేది నీతో మాట్లాడేది సొక్క తోడు మజాక్ చేస్తున్నావు సొక్క తోడు పంపిస్తాము ఎందుకు వచ్చాను నేనేమన్నా అడుక్కున్నాడు మంచోడు అడుక్కున్నాడు మంచోడు యాదవ అడుక్కు తినేవాళ్ళు బొగ్గెత్తే వాళ్ళు నువ్వు నేను ఎట్టుంటారు నీకెందుకు అసలు నేను నగిరి రమ్మన్నాడు అదే రమ్మన్నాడు చూడ నువ్వా నేను రా పరుపులు నువ్వా నువ్వు పరుపులు నేను పరుపులు కుట్టేవాళ్ళు రోడ్ల అమ్ముకు తెంగోడు అమ్ముకు తెంగోడు మర్యాద మాట్లాడింది నీకు నాకు మర్యాద నీకు నాకు మర్యాద ఏంద్రా ఏం చెప్పు బరిగొడ్లు ఉంటాయి నీకు ఉంటాయి బరిగొడ్లు ఉంటాయి బరిగొడ్లు ఉంటారా బరిగొడ్లు కడకరా మాట్లాడి కొడతాను నేను నీకే చేస్తుంది మర్యాద గెల్లు మాట ఏం చేస్తా ఫైనల్ గా డబ్బులు నాకు ఇచ్చేవండి నేను అడ్వాన్స్ తీసుకున్నా నువ్వు చేసేది కాలు కొట్టి తీసుకెళ్ళమా సాయంత్రం నడుచుకుంటూ వెళ్తావా తగలి చదువుతా తగలనే ఇగో సరే తగలి చదువుతా ఇది సరే నువ్వు కొట్టు దాంతో నువ్వు అది కొట్టు ఆగు నువ్వు కొట్టు చదువుతా అది సరే నా తగలని ఆగు నువ్వు ఏంది సరే నువ్వు రాకుండా వెళ్తావుగా సరే నువ్వు సాయంత్రం బరిగొడ్లు తోలుకొని రోడ్ల మీద తిరుగు తిరుగు నువ్వు చదువుతా నువ్వు వెళ్ళి చదువుతా తగలని చదువుతా సరే సరే ఇసుకలు ఆడిచ్చేవాడా అయిపోయావు నువ్వు కర్రలు వేసేస్తున్నావా కర్రలు వేసేస్తున్నావా కర్రలు వేసేస్తా కర్రలు వేసేస్తున్నావా ఆగు ఎందుకు ఏమి చేస్తా అమ్మాయికి ఆ తగిలిందనుకో ఆగు
కొట్టుకాల మొహం కూడా కర్ర తీసుకొడతానన్నా. కర్రతో కొడతా నాకేం పని నువ్వు తగిన చెప్పేవాడు వ్యవహారం తెలిసేవాడు. ఒంటిలు తోలేవాడు ఒంటి పెంటలు ఎత్తేవాడు. నువ్వు రా పెంటలు ఎత్తేసేవాడు, నువ్వు రా రకమే, నువ్వు రా సన్నాసేవాడు. ఎవరు నువ్వు కర్ర తీసుకొరుకున్నా నువ్వు కోపం ఎక్కింది. సాయంత్రం నువ్వు తిరిగాక ఏం చేస్తా నజ్జు నద్దుగా సాయంత్రం చూద్దాంరా. నన్ను నన్ను కర్ర తీస్తారు నువ్వు చంపేస్తా. సాయంత్రం నడుచుకుంటే నువ్వురా వ్యవహారం సాయంత్రం కానొస్తుంది ఇక్కడ రేపు నుంచి. నువ్వు నీ వల్ల ఇద్దా, నీ వల్ల ఇద్దా. కొంకులు ఎరకొట్టాలి అంబిడుకోడు కానొస్తావంటున్నావే, కొంకులు ఎరకొట్టాలి అంబిడుకోడు కానొస్తావంటున్నావే. ఏదో నీ సొమ్ము పెట్టినట్టు ఏమనుకున్నావురా? ఏంద్రా సరే నువ్వు వస్తా కుంటుకాళ్ళు ఎరగ తీసి బరిగొడ్డు మొత్తం తోలి, బరిగొడ్డు మొత్తం ఆగు, బరిగొడ్డు మొత్తం తోల